దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 3వ రోజు. చంద్రఘంటేతి అమ్మ పరమేశ్వరుల వారు పార్వతీదేవిని వివాహం చేసుకోవటానికి ఒప్పుకున్న తరువాత మేనకా హిమవంతులు పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో మొదటిసారి చంద్రఘంటేతి దేవిగా పార్వతీదేవి దర్శనమిస్తారు. అనంతరం పార్వతీదేవి కోసం నుంచి ఉద్భవించినటువంటి కుమార్తె కౌశికిగా శుంభ నిశుంభ రాక్షసులతో యుద్ధానికి వెళ్లిన సందర్భంలో ఆమెను చూసి రాక్షసులు మోహించి నిశుంభునకిచ్చి వివాహం చెయ్యాలి అని చెప్పి ధూమ్రలోచనుణ్ణి పంపించి ఎత్తుకురమ్మంటారట. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవిగా రెండవ మారు అవతరించి శుంభ నిశుంభులతో యుద్ధానికి దిగుతారు. అందుకే శుంభ నిశుంభుల యుద్ధంలో అమ్మవారు కూడా మనకి దర్శనమిస్తారు. ఈ రూపం మిక్కిలి కళ్యాణకారకం. శిరస్సుపై ధరించినటువంటి అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండటం వల్ల అమ్మకు చంద్రఘంట అనే పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయగంట మ్రోగుతూనే ఉంటుంది. పిండజ ప్రవరారూఢ చంద్రకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటేతి విశ్రుత అంటూ ఎవరైతే భక్తులు అమ్మను ఆశ్రయిస్తారో వారికి జ్ఞానాన్ని, ప్రశాంతతను, ధైర్యాన్ని ప్రసాదిస్తారు. చంద్రఘంటేతి అమ్మవారిని పూజిస్తే చాలట అతి శీఘ్రంగా విజయం పొందుతారట.